కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, అన్యాయం చేసేవాడు అంత బాగా ఉన్నాడు కదా, దేవుడు అసలు ఆయన చూస్తున్నాడా? వాడేమో అంత దుష్టుడుగా దుర్మార్గుడుగా ప్రవర్తిస్తున్నాడే, అసలు దేవుడు ఏమన్నా వాళ్ళని పట్టించుకుంటున్నాడా? నిజమే కదా. దేవుడు ఒకవేళ నేను అనుకుంటాను, ప్రతి మనిషిని శిక్షించడమే గనక ప్రారంభిస్తే ఈ భూమి మీద ఏ మనిషి నిలవలేడు. దేవుడు మన పట్ల దీర్ఘ శాంతము చూపించకపోయి ఉంటే ఈ పాటికి మనం ఎప్పుడో నశించిపోయేవారు. మనలో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు అంత అన్యాయంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న రోజులన్నీ వాళ్ళకే ఎందుకు అలా సానుకూలంగా ఉన్నాయి? దేవుడు ఎవరిలోనైనా నివాసం చేస్తాడు, కానీ గర్విష్ఠులలో ఆయన నివాసము చేయడు. అందుకే బైబిల్ చెప్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని ఉంది, కానీ గర్విష్ఠులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని బైబిల్ ఉంది. గర్విష్ఠుల యొక్క అణిచేస్తాడంట. గర్విష్ఠులు నువ్వు ఎప్పుడు దేవుడు లేడని అనుకోక, అసలు దేవుడు లేడు అనే ప్రశ్న నువ్వు వచ్చిందంటే నువ్వు దుష్టుడు అని అర్థం. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు దేవునికి లోబడతాడు, దేవునికి భయపడతాడు. దేవుడు లేడు అనే మనస్సు మీలోనికి రానివ్వకండి. కొన్ని పరిస్థితులు ఏమనిపిస్తాయంటే, దేవుడు ఏమన్నాడు నా ప్రార్థన, దేవుడేమన్నాడు, దేవుడేం చూశాడు, దేవుడు అంటే ఎన్ని ఎందుకు చేస్తాడు? ఆయన దీర్ఘ శాంతుడనే విషయాన్ని మీరు గమనించాలి. ఆయన ఓపిక పడుతున్నాడంటే ఆ వ్యక్తికి దేవుడు ఏదో అవకాశమో ఇస్తున్నాడు. నా పైన ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచనతో మనము ముందుకి సాగాలి.